గౌతమ్ హుందాగా, రిచ్‌గా ఉన్న అబ్బాయి. అయితే మల్లిని ఏమంత పెళ్లి చేసుకున్నాడో ఏమో అమాంతం ఒక్కసారిగా రోడ్డున పడిపోయాడు. అప్పటినుంచి తనకి కష్టాలే. చాలా ఇబ్బందులు పడతాడు. కానీ కుంగిపోకుండా కూలి పనులైనా సరే చేసుకొని తన కుటుంబాన్ని పోషించుకుంటూ సరదాగా, సంతోషంగా ఉన్న దాంట్లోనే తృప్తి పడుతూ ఉంటే తను కోరుకున్నదంతా ఒకటే. ఏంటి అంటే సాయంత్రం వచ్చేసరికి చిన్నపిల్లల సందడి, ఆ పిల్లలతో వచ్చే మనశ్శాంతి చాలు. నాకింకేమి అవసరం లేదు. డబ్బు, ఐశ్వర్యం ఏం అవసరం లేదనైతే అనుకోని మల్లికైతే ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసి గదిని మొత్తం చిన్నపిల్లల ఫోటోలు, బెలూన్స్‌తో నింపేసి మల్లిని తీసుకొచ్చయితే సర్ప్రైజింగ్‌గా చూపిస్తే మల్లి ఏమంటుందంటే, "నాకు కొంతకాలం టైం కావాలి. మా అక్క జీవితం అలా అయిపోయింది. అరవింద్ బాబు చనిపోయాడు. అందుకే కొంత సమయం కావాలి వాళ్ళు కోలుకునేంత వరకు" అన్నట్టు మాట్లాడుతుంది. ఇక గౌతమ్‌కి పిచ్చ కోపం వచ్చేస్తుంది. ఎప్పుడు మాలిని అక్క, అరవింద్ చచ్చిపోయాడు. అరవిందు మాలినియేనా? ఇంకేం లేదా? మొగుడు గురించి ఆలోచించే పనే లేదా? మొగుడు సంతోషం కానీ, తను ఏం కోరుకుంటున్నాడు? సర్వం కోల్పోయాను. కనీసం నేను కోరుకుంటున్నది ఇదే కదా! ఆ సంతోషం కూడా నాకివ్వలేవా? అనైతే మల్లి మీద కోప్పడిపోయి తను పెట్టిన బెలూన్స్, చిన్నపిల్లల బొమ్మలన్నీ తీసేసి మల్లికి వార్నింగ్ ఇస్తాడు. "నువ్వు నాకు పిల్లలను కనాల్సిన అవసరం లేదు. ఇంకా నాకు పిల్లలే వద్దు. నా కళ్ళ ముందే కనపడకు నువ్వు" అని మెడ పట్టుకొని గదిలోంచి బయటికి నెట్టేస్తాడు. అసలు నేను చెప్పేది వినండి అది ఇది అని మళ్ళీ మాట్లాడినా, "నీకెంతసేపటికి మీ అక్క, ఆ అరవిందు వాళ్ళే నీ ప్రపంచం. వెళ్ళిపో, నాకు పిల్లలొద్దు ఏమొద్దు" అనైతే మల్లిని బయటికి నెట్టేసిన తర్వాత మళ్ళీ ఎందుకు అర్థం చేసుకోవడం లేదు గౌతమ్ బాబు నన్ను అనైతే ఏడుస్తూ ఉంటుంది. ఈమె జీవితాంతం త్యాగాలకి వీటిలకే ఈమె జీవితం అయితే సరిపోతూ ఉంటుంది. ఇక గౌతమ్ సంతోషం కూడా చూసుకోవాలి కదా! తను కోరుకున్నది ఏంటి? పిల్లలతో నాకు సంతోషం కలుగుతుంది, మనశ్శాంతి ఉంటుందని చెప్పినప్పుడు తనని అర్థం చేసుకోవాలి కదా! లేదు మా మాలిని అక్క, మా అరవింద్ అని అనుకుంటూ ఉంటే గౌతమ్‌కి కోపం రావడంలో ఇక తప్పేమీ లేదు. ఇక మల్లిని బయటికి నెట్టేసి గౌతమ్ ఏమో అక్కడే నేల మీద పడుకునేస్తాడు ఆలోచిస్తూ. ఎప్పుడు నా గురించి ఆలోచించదు. మాలిని అక్క జీవితం, అరవింద్ బాబు జీవితం ఇదే పనిగా పెట్టుకుంది అనైతే అనుకుంటూ బాధపడుతూ అక్కడే పడుకుండిపోతాడు. ఇక మళ్ళీ ఏమో ఎందుకు నన్ను అర్థం చేసుకోవడం లేదు? మా మీద నిందలు పడ్డాయి కదా! ఇప్పుడు అరవింద్ బాబుని మేమే చంపించేసాం అన్నట్టు నిందలు పడ్డాయి కదా! ఆ నిందలు పోగొట్టుకునేలాగా చెయ్యాలి కదా! కానీ గౌతమ్ బాబు నన్నెందుకు అర్థం చేసుకోవడం లేదన్నట్టు మళ్ళీ ఓవైపు కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, గౌతమ్ విషయంలోనూ మల్లి విషయంలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? గౌతమ్ కరెక్ట్‌గా మాట్లాడుతున్నాడా? మల్లి కరెక్ట్‌గా ఆలోచిస్తుందా? గౌతమ్ కరెక్ట్‌గా ఆలోచిస్తున్నాడా అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.